కావ్య చెప్పినట్టుగానే రిపోర్ట్స్ రావడంతో ఆసుపత్రిపై కేసు వేసిన రాజ్ బయటపడ్డ రుద్రాణి మినిస్టర్ కుట్ర. రుద్రానికి ఊహించని షాక్ ఇచ్చిన కావ్య. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఎలా అయితే కావ్యకు డిఎన్ఏ చేంజ్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. కావ్య మాటను కొట్టిపడేయకూడదని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆలోచించుకుంటారు. ఆలోచించుకున్నట్టుగానే కావ్యకు డిఎన్ఏ చేయించడానికి సిద్ధపడతారు. కావ్య కూడా డిఎన్ఏ చేయించుకుంటుంది. కావ్య డిఎన్ఏ చేయించుకోకముందే తనకున్న ఒక డౌట్ని రాజ్ అయితే అడుగుతూ ఉంటాడు. డిఎన్ఏ చేయించుకున్న తర్వాత నువ్వు అనుకున్నట్టుగా రిపోర్ట్స్ వస్తే పర్వాలేదు, దానికి నేను కూడా ఏకీభవిస్తాను. నీతో పాటు నేను కూడా నా బిడ్డని వెతకడానికి ఈ ప్రపంచంలో ఎక్కడున్నా బిడ్డని వెతికి తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. కానీ నువ్వు అనుకున్నట్టుగా రిపోర్ట్స్ రాకపోతే ఈ ఇంటి కోడలిగా, నా భార్య కళావతిగా, ఒక బిడ్డకి తల్లిగా నువ్వు ఇక ఆ రిపోర్ట్స్లో ఏదుంటే దానికి అంగీకరించాలని చెప్పి చెప్తూ ఉంటాడు రాజ్. అయితే ఇక తప్పనిసరి పరిస్థితిలో నేను అనుకున్నట్టుగానే రిపోర్ట్స్ వస్తాయని చెప్పి ఖచ్చితంగా నిలబడుతుంది. ఇక కావ్య అయితే డిఎన్ఏకి తల ఉంచుతుంది. డిఎన్ఏ అయిపోతుంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం రిపోర్ట్స్ ఎలా వస్తాయని అందరూ టెన్షన్ పడుతూనే ఉంటారు. అపర్ణ చాలా టెన్షన్ పడుతుంది. నా కోడలికి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? నా కోడలు ఇప్పుడు ఎవరికి ఎలాంటి హాని చేయలేదు. నా కోడలు అందరినీ ప్రేమగా చూసింది. తనని ఎవరు ద్వేషించినా వాళ్లను తన వైపు మార్చుకుని ప్రేమని పంచిందే కానీ ద్వేషాన్ని పంచలేదు. దానికి ఎందుకింతటి కష్టం వచ్చిందని తల్లడిల్లుతూ ఉంటుంది అపర్ణ అయితే. ఇక రిపోర్ట్స్ విషయంలో కూడా అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. రిపోర్ట్స్లో ఖచ్చితంగా కావ్య చెప్పినట్టు వస్తుందా, లేకపోతే కావ్యకు వ్యతిరేకంగా వస్తే పరిస్థితి ఏంటి? అత్తయ్య, నాకు చాలా టెన్షన్గా ఉంది అత్తయ్య. కావ్యకు వ్యతిరేకంగా కనుక రిపోర్ట్స్ వస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే కావ్య చాలా సంతోషంగా అక్కడ అన్ని పనులు చేసేస్తూ ఉంటుంది. ఎలాంటి టెన్షన్ లేకుండా కనిపిస్తుంది. చూసావా కూచి, అక్క ఎంత ధైర్యంగా ఈ పనులన్నీ చేసుకుంటుందో అంటే అక్క నమ్మకమే నిజమవుతుందని ఖచ్చితంగా నమ్ముతుంది అని చెప్పేసి ఇక అప్పు కూడా అంటూ ఉంటుంది. ఈలోగానే స్వప్న కూడా తన చెల్లెల్ని చూసి జాలిపడాలో అలాగే మరేమన్నా అనాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. ఇక రేఖ రాహుల్ మాత్రం ధైర్యంగా ఉంటారు. తన తల్లి రిపోర్ట్స్ మార్చేసింది అనే ఒకే ఒక ధైర్యం వాళ్లను అక్కడ నిలబడేలా చేస్తుంది. ధాన్యలక్ష్మి బాధపడుతుంది. ధాన్యలక్ష్మి, హరే రాజ్, కావ్య అనుకున్నట్టుగా రిపోర్ట్స్ రాకపోతే కావ్య పరిస్థితి ఏంట్రా? నేను ముందుగానే మాట్లాడాను పిన్ని. కావ్య తన మనసుని స్థిరపరుచుకుంటుందని నాకు తెలుసు అని రాజ్ చెప్తూ ఉంటాడు. మీరందరూ కూడా ఆశ్చర్యపోతున్నారని నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆ రిపోర్ట్స్ నేను అనుకున్నట్టుగా రావని, అలాగే రిపోర్ట్స్ ఎలా వస్తాయో తెలియకుండా ఇది ఇంత ఉత్సాహంగా ఉందేంటి అని మీరందరూ అనుకుంటున్నారు కదా. చెప్పండి, ముఖ్యంగా మీరు అనుకుంటున్నారు కదా. లేదు, ఈ తల్లి మనసు చెప్తుంది. నా బొడిలో ఉన్న బిడ్డ నా బిడ్డ కాదని ఈ తల్లి మనసు ఖచ్చితంగా చెప్పింది. అలాగే నేను అనుకున్నట్టుగానే రిపోర్ట్స్ వస్తాయి, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఖచ్చితంగా నేను తలుచుకున్నట్టే ఆ రిపోర్ట్స్ వచ్చి తీరతాయి అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది కావ్య. అయితే ఇలా అందరూ కూడా ఊహించుకుంటారు, బాధపడతారు. రిపోర్ట్స్ ఎలా వస్తాయని టెన్షన్ పడుతూ ఉంటారు. రాహుల్ మాత్రం చాలా ధీమాగా ఉంటాడు. తన తల్లి ఆల్రెడీ కాల్ చేసి చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లోని మనం అనుకున్నట్టే రిపోర్ట్స్ వస్తాయి. ఆ కావ్యకు ఆ ఒడిలో పెరిగే బిడ్డే తన బిడ్డ అని రిపోర్ట్స్ రావడంతో దానికి రోజు ఇక కన్నీటి కూడే మిగులుతుందని చెప్పి అందరి దృష్టిలో చెడ్డదానిగా మారుతుందని తెగ ఉత్సాహపడిపోతూ ఉంటారు ఆ తల్లి కొడుకులు ఇద్దరూ కూడా. ఇక్కడ మాత్రం ఇక నా వల్ల కావడం లేదురా, రిపోర్ట్స్ గురించి మరోసారి కాల్ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. బీపీ షుగర్ పెరిగిపోయేలా ఉందని చెప్పేసి ఇక ఇంద్రాణి అంటూ ఉంటుంది. ఏంటో వీళ్ళ అతి ఉత్సాహం. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటో. ఏంటి పొట్టి, ఇప్పుడు ఏం జరగబోతుంది? నువ్వేమీ కంగారు పడకు కూచి, ఎందుకంటే అసలు ఆ రిపోర్ట్స్ విషయంలో ఎవ్వరికి మార్చే అవకాశాన్ని నేను ఇవ్వలేదు. ఇప్పుడు బిడ్డనే మార్చారని అక్క అంటుంది. రిపోర్ట్స్ కూడా మార్చరని గ్యారంటీ లేదు. అందుకనే రిపోర్ట్స్ విషయంలో చాలా తెలివిగా పగడ్బందీగా మన చేతిలో ఉన్న మనిషికే నేను ఆ రిపోర్ట్స్ అప్పచెప్పాను, కాబట్టి మారే అవకాశం లేదని అప్పు చెప్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న కళ్యాణికైతే ఇక్కడ రిపోర్ట్స్ గురించి ఎదురు చూస్తూ కావ్య పరిస్థితి తలుచుకుంటూ ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉంటారు. ఇక అపర్ణ,
ఖచ్చితంగా మన కావ్య అనుకున్నట్టుగానే ఆ రిపోర్ట్స్ వచ్చినాయంటే మరి ఈ ఇంటి వారసురాలు ఎక్కడ ఉన్నట్టే. కావ్య అనుకున్నట్టుగా ఆ రిపోర్ట్స్ ఖచ్చితంగా వచ్చినాయి అంటే అత్తయ్య, కావ్య ఏ మూలన్నా తన బిడ్డని వెతికి తీసుకొస్తుంది, రాజు కూడా వదిలిపెట్టడని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్లకు చాలా ఉంది, కావ్య మీద చాలా ఆశ ఉంది. ఆ ఆశను చంపేయాలని రేఖ అనుకుంటూ ఉంటుంది. ఏంటి మినిస్టర్ గారు ఏం చేశారు? నేను అంతా ఇక మనకు అనుకూలంగానే చేశాను. రిపోర్ట్స్ మారిపోయాయి. వాళ్ళింటికి మారిన రిపోర్ట్స్ మాత్రమే వెళతాయి. వాళ్ళ ఒడిలో ఉన్న పాప వాళ్ళ పాపే అని రిపోర్ట్స్ వెళతాయని చెప్పేసి మినిస్టర్ కాన్ఫిడెన్స్గా ఉంటారు. కానీ అక్కడ ఉన్నది అప్పు. ఆ అప్పు ఎక్కడా కూడా రిపోర్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా వ్యవహరించి రిపోర్ట్స్ విషయంలో మాత్రం మారకుండా అక్కడ పగడ్బందీగా ఏర్పాటు చేస్తుంది. రిపోర్ట్స్ మారిపోతాయని అనుమానం రావడంతోనే అక్కడ తన ఏర్పాట్లు తను చేసుకుంటుంది తన అక్క కోసం. అప్పు అయితే మినిస్టర్ అలాగే రుద్రాణి ధీమాగానే ఉంటారు రిపోర్ట్స్ విషయంలో. రిపోర్ట్స్ ఇంకా రావడం లేదు అంటే మీరెవ్వరూ కంగారు పడ అవసరం లేదమ్మగారు. నేను అనుకున్నట్టుగానే రిపోర్ట్స్ వస్తాయి, నేను ఊహించినట్టుగానే రిపోర్ట్స్ వస్తాయి. నాకు తెలీదా నేను ఏ బిడ్డని కన్నానో ఈ తల్లి పేగుకు తెలియదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈలోగానే రిపోర్ట్స్ అయితే వస్తాయి. అలా రావడంతో ఒక్కసారే రాజు నానమ్మ రిపోర్ట్స్ వచ్చేసాయని చెప్పేసి ఓపెన్ చేస్తాడు. షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు. కావ్య మాత్రం ఎటువంటి చలనం లేకుండా మామూలుగా ఉంటుంది. అలా ఉండేసరికి హేమేంద్ర రాజ్ రిపోర్ట్స్లో ఏమొచ్చింది అని చెప్పి అంటూ ఉండగానే కావ్య మొహం వైపు చూస్తాడు. అంటే అక్క అనుకున్నట్టుగా రిపోర్ట్స్ రాలేదా, అక్క ఊహించుకుంటుందా అని అప్పు అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్స్ప్రెషన్స్లో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఏమొచ్చిందని తెగ ఆతృత పడిపోతూ ఉంటారు. ఈలోగానే రాజైతే కావ్య కళావతి నువ్వు అనుకున్నదే కరెక్టు, నీ చేతిలో ఉన్న బిడ్డ నీ బిడ్డ కాదు అని చెప్పేసి రాజ్ అనేసరికి అక్కడ ముఖ్యంగా అందరికన్నా పెద్ద షాక్ ఎవరికి తగులుద్దో తెలుసా? రాహుల్ అలాగే రేఖకి ఊహించని షాక్ ఎదురవుతుంది. అందరూ కూడా అంటే ఈ బిడ్డ మన బిడ్డ కాకపోతే మన బిడ్డని ఏం చేశారా, మన బిడ్డ ఏమైనట్టు, ఈ బిడ్డని మన బిడ్డ కాకుండా మన వడికి ఎందుకు చేర్చారు, మన బిడ్డని ఎందుకు మాయం చేశారు, మీరు ఇప్పుడు ఏం చేస్తారో నాకు తెలియదు, మన బిడ్డ మన ఇంటికి రావాలని ఇంద్రాణి అలాగే అపర్ణ కూడా అంటూ ఉంటారు. అలాగే స్పాట్ ఇమీడియట్లీ రాజ్ అలాగే అప్పు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. అలా వెళ్ళి ఆసుపత్రి సిబ్బందిపై కంప్లైంట్ ఇస్తారు. ఇమీడియట్లీ పోలీసులు రావడం జరుగుతుంది. ఈ న్యూస్ రుద్రాణికి చేరుతుంది. అమ్మ నువ్వేం చేసావో తెలీదు, ఇక్కడంతా తారుమారైపోయింది, రిపోర్ట్స్ కావ్యకు అనుకూలంగా వచ్చేసాయి, మన పని అయిపోయినట్టే అని చెప్పి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి మినిస్టర్ గారు ఇప్పుడేంటి పరిస్థితి, అసలు మీరు ఏది చెప్పారు, ఇక్కడ ఏం జరిగింది? అయినా నేను చెప్తూనే ఉన్నాను అక్కడ ఉన్నది అప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, కానీ మీరు ఎక్కడో మిస్టేక్ చేశారు అని చెప్పేసి వీళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ఆలోచించుకుంటూ ఉంటారు. ఇమీడియట్లీ పోలీసులు రావడం, చెక్ చేయడం, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడం జరుగుతుంది. కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు మిస్ అవుతాయి. ఆ మిస్ అయిన సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడున్నాయని ఎంక్వైరీ చేయడంతో ఆ మిస్ అయిన సీసీటీవీ ఫుటేజ్ అయితే కనిపించకపోగా ఒకే ఒక్క చోట చిన్న కెమెరా ఉంటుంది. అది ఆసుపత్రి సిబ్బందికి కూడా తెలియదు. అది ఒక ఆసుపత్రిలోని చక్రధర్కి మాత్రమే తెలుస్తుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. రుద్రాణి మినిస్టర్ ముందే మాట్లాడుకోవడం, అలా మాట్లాడుకున్న తర్వాత అక్కడ మినిస్టర్ భార్యకి ఉన్న కంప్లైంట్, అలాగే బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ పరిస్థితి, అలాగే కృష్ణవేణి అనే ఒక సిస్టర్తో కలిసి మినిస్టర్ చేయించిన పని, అలాగే ఆ తర్వాత రుద్రాణి మినిస్టర్ మాట్లాడుకోవడం, ఇదంతా కూడా బయటపడిపోతుంది. అంతే ఒక్కసారి విరుచుకుపడ్డ కావ్య అయితే రుద్రాణి దగ్గరికి వెళ్ళి రుద్రాణి పీక పట్టుకుని నా బిడ్డనే మార్చి నన్నే మాయ చేస్తావా అంటూ రుద్రాణికి దిమ్మ తిరిగి షాక్ అయితే ఇస్తుంది. అలా తన బిడ్డ విషయంలో రుద్రాణి మినిస్టర్ చేసిన కుట్ర బయటపడిపోవడంతో ఎప్పుడైతే పీక పట్టుకుంటుందో అందరూ వదిలించి రుద్రాణి అతను క్షమించే ప్రసక్తే లేదు, పోలీసులు అరెస్టు చేసి తీసుకుని వెళతారు అని చెప్పి రుద్రాణికి ఊహించని షాక్ అయితే రాజిస్తాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలు అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేసి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.